సరే. మనకంటే ముందు లేచి, ఇన్ టైమ్‌లో వచ్చి, అసలు ఎంసీ అంటే అసలు సబ్జెక్ట్ చెప్పడం కంటే ఎంసీ చేయడం చాలా కష్టమైన పని. అలాంటిది సార్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వితిన్ బిఫోర్ టైమ్‌లోనే వచ్చి చేస్తున్నారంటే చూడండి. సార్ 4 కోర్స్ ఆఫ్ అబోవ్ ఇన్‌కమ్. కానీ తనకెంత సార్ నుంచే ఇంకా ఎవరిని చూసి నేర్చుకుంటాము, ఎవరితోటి సహవాసం ఉంటే అంటే సేమ్ అన్నమాట. ఏ సహవాసంలో ఉంటే అలా మనం రెడీ అవుతాం అంతే. కొత్తగా ఏముండదు. చూస్తూ ఉంటే తయారైపోతూనే ఉంటామనమాట. ఆలోచిస్తే కంపల్సరీగా. మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. మరి నాకీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి బోగసు సార్‌కి థాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అస్సలు పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ మొత్తం పూర్తిగా అంటే మొత్తము పర్సనాలిటీ డెవలప్‌మెంటే చేంజ్ అన్నమాట. నాట్ ఓన్లీ బిజినెస్ ఇండస్ట్రీ అనేది. పూర్తిగా చేంజ్ అన్నమాట. మాట్లాడే విధానంలో గాని, ఆలోచించే విధానంలో గాని అన్నీ కంప్లీట్ చేంజ్ అన్నమాట. అందుకనే ఇండస్ట్రీ వన్ ఏంటి అంటే లైఫ్ ఎడ్యుకేషన్ అంటారన్నమాట. ఈ లైఫ్ ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరు ఏ దాని కోసం వర్క్ చేస్తుంటారు. ప్రపంచమంతా ఎటువైపు తిరుగుతూ ఉంటుందంటే ఆదాయము, ఆరోగ్యము, తర్వాత అనుబంధాలు. ఆ 3 ఉంటాయండి వివాలో. అందుకనే లైఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఓకేనా? మరి ఈరోజు కొన్ని విషయాల గురించి నేను మెయిన్ టాపిక్స్ గురించి నేను చర్చించడానికి మీ దగ్గరైతే నేను రెడీగా ఉన్నాను. మీరందరూ రెడీగా ఉన్నారా మరి? రెడీగా ఉన్నట్టయితే ఇక్కడ మనకి రియాక్షన్స్ ఉన్నాయి గదండీ! ఒక్కసారి రియాక్షన్స్ ఇస్తూ మనం ముందుకు వెళ్దాం. మేమైతే ఈ యొక్క ప్రోగ్రాము సూర్యాపేటలో కండక్ట్ చేసేవాళ్ళు సారు. నాకైతే ఎన్నో సార్లు గుర్తుంది. 12కి లేస్తే గాని మేమక్కడ ఇన్ టైమ్‌లో చేరుకోలేము. 5 వరకు మేము మా నుంచి 4 అవర్స్ జర్నీ సార్ వాళ్ళ ఇంటికి. చూడండి. మేము ఆర్ ఆఫ్ అవర్ గురించి ఆ విధంగా ఇప్పుడున్న ఫ్రంట్ లైన్ లీడర్స్ అందరూ అట్లా వెళ్ళిన వాళ్ళే. అందరూ గూడా. చూడండి మీకెంత ఈజీగా వచ్చిందండి. జస్ట్ వీడియో ఆన్ చేసుకుంటే చాలు మీరు సింపుల్‌గా. స్నానం చేయకుండా ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని తల దూకొని కూర్చుంటే చాలు అంతే సింపుల్‌గా. చూడండి నేను కొన్ని టాపిక్స్ గురించి నేను చర్చిస్తాను ఈరోజు. చెప్తాను చూడండి. ఒకటి బిజినెస్ మైండ్‌సెట్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏందంటే పర్సెప్షన్ అంటే చూసే కోణం అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫెయిల్యూర్ గురించి. ఫోర్త్ వన్ వచ్చేసి ఏందంటే ఫియర్స్ గురించి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే బిలీవ్. సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే పట్టుదల. స్ట్రాంగ్ డిజైర్ అన్నమాట. సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే నిత్య సాధన. ఈ టాపిక్స్ గురించి నేను ఇన్ టైమ్‌లో సెషన్ సార్‌కి ఇచ్చేస్తాను. మీరందరూ రెడీగా ఉన్నారా? థాంక్ యూ. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎంచుకున్న ఒక రంగము ఇది ఎలాంటిదో మనం గుర్తించాలి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే. అయితే మనకి దాంట్లో ఎవ్వరు చూడండి ఎక్కడ చూసినా గాని జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటే ఉంటారండి. ఇంకా వేరే ఏం ఉండదండి. చూడండి వెతకండి మొత్తం. ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా కంపెనీ వ్యవస్థ పెట్టి ఎవరైనా వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక్కసారి చూడండి. లేదంటే మనం కొత్త రంగాన్ని ఎంచుకున్నట్టే లెక్క. అవునా కదా? పాత రూట్లో పోతే కొత్త రిజల్ట్స్ రావు. లైఫ్ మారాలంటే పాత రూట్లల్లో లైఫ్ మారదు. కొత్త రూట్లు వెతుక్కోవాలి, కొత్త రూట్లు అన్వేషించాలి. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ల ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టనేల బిగియ పట్టవలే. పట్టు పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ విరరవేమ. ఫస్ట్ వన్ ఏందంటే ఫస్ట్ మనకొచ్చిన అవకాశం ఇదేంటి అని ఫస్ట్ ఖచ్చితంగా మనం చూడాలండి. ఇది మన దాంట్లో ఎవరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనకొచ్చిందనేది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మరి మన దాంట్లో ఎవరైనా ఉన్నారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే ఎవరు లేరు. అంతేనా? కాబట్టి కొత్తది. కొత్త మనం ఎంచుకున్నాం రంగాన్ని. కొత్త ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక వ్యవస్థాపక నిర్మాతని మనమే గాదు ఎంతోమంది క్రియేషన్ జేయాలని ఒక దాన్ని మనం ఎంచుకున్నాం. కాబట్టి కొత్త రూట్‌లో వెళ్ళినప్పుడు ఎన్నో రిజెక్షన్స్ వస్తుంటాయండి. కాబట్టి అంటున్నారంటే మనం ఎదుగుతున్నామని అర్థం. 100% ఎదుగుతామని అర్థం అన్నమాట. మనమైతే ఎప్పుడైతే ఈ యొక్క వివాని వినగానే, తెలుసుకోగానే నీలో ఏదైతే అనుకున్నావో అది ఎవ్రీ డే గుర్తుకు చేసుకోవాలండి. ఎవ్రీ డే దేనికోసం వచ్చావు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇది చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏంటి అంటే వీక్ 2.5 లాక్స్ అయితే నన్ను ఇంప్రెస్ చేసింది. నెక్స్ట్ ఏంటి ఆలోచించానంటే ఇది ఆరోగ్యం. ఇది న్యాచురల్. ఎప్పటికైనా ఇది ఉంటదిగ. భూమి ఉన్నంత కాలం ఇది ఉంటది. అంతే ఇంకా. ఇది ఎవరి కోసం చేస్తున్నానంటే నా పిల్లల ఫ్యూచర్‌ని డిజైన్ చేయడం కోసం నేను చేస్తున్నానని అనుకున్నాను. ఆ రోజు నుంచి
ఎన్నో డిస్ట్రాక్షన్స్ వచ్చాయండి. చాలా వచ్చాయి. ఫ్యామిలీ పరంగా నాకు నేను ఎన్నో ప్రతి ఒక్కరికి అందరికీ వచ్చాయి. ఇక్కడున్న లీడర్స్ అందరికీ వచ్చాయి. సూర్యనారాయణ సార్ గావచ్చు, హరి సార్ గావచ్చు, ప్రతి ఒక్కరు ఇట్లా ప్రోగ్రామ్స్ అంటే ఎప్పుడు వెళ్ళలేని లేడీస్ బయటికి వెళ్తుంటే, మీకిలాగా జూమ్ ఉంది. మాకలాగా లేదు. ఎవ్రీ వీక్ మేము వీఓపీ అంటే కార్లు పెట్టి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మేము తీసుకెళ్ళేవాళ్ళం. మరి అలాంటప్పుడు లేట్ నైట్ 9, 11 గంటలకు గూడా రాత్రుల్లో వచ్చేవాళ్ళం. ఒరేనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. ఇవన్నిటి నుంచి ఏంటి మమ్మల్ని నిలబెట్టిందంటే ఫస్ట్ చూసే కోణం ఫస్ట్ అది ఎప్పుడైతే అనుకున్నామో, అది ఎవ్రీడే ఎప్పుడైతే గుర్తు చేసుకున్నామో, ఎప్పుడు అర్థమవుతుందంటే, మనము ది బెస్ట్ ఇన్‌కమ్‌లోకి వచ్చినప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. ముందు అర్థం చేసుకుంటే అదేంటండి అసలు చెప్పుకోవడానికి ఏమి ఉండదు మనకి. అదే అన్నమాట. ఓకేనా? కాబట్టి మనము కొత్త రూట్‌లో వెళ్తున్నామంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతున్నామని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తనకి ఈ యొక్క దీంట్లో ఏం చూడండి పర్సెప్షన్ చూడండి. చూసే స్నేహ పక్కింటి వాడు దానికి అడుగుతున్నాడు. వీడు షాక్ అయ్యాడు. షాక్ అయ్యే పక్క ఏరా ఏంటి సడన్ గా కార్ వచ్చిందంటే మా అన్నయ్య నాకు ప్రజెంట్ చేశాడు బర్త్డే గిఫ్ట్ గా. ఎందుకంటే మా అన్నయ్య బాగా డబ్బున్నవాడు, బాగా సంపాదించాడు, నేనంటే చాలా ఇష్టం, అందుకని మెర్సిడెస్ బెంజ్ కార్ని నా బర్త్డేకి ప్రజెంట్ చేశాడు అంటే అబ్బా అని చెప్పి చాలా ఎరా ఈర్ష్యగా ఉందా నన్ను చూస్తుంటే అంటే మాలాంటి అన్నయ్య నీకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తోందా అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, లేదురా నేనే ఆ అన్నయ్యనయ్యి ఇలా కార్లు ఇస్తే బాగుండేది అనిపిస్తున్నాను. దట్ ఈస్ ద మెసేజ్ అమ్మా. మనం మన కోసం బతకడం ఎప్పుడైతే ప్రారంభించామో ప్రకృతి కూడా మనం వదిలేస్తుంది. బికాస్ హీ క్యాన్ లుక్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. సో సేవ్ నేచర్, ఇట్ విల్ సేవ్ యూ. వృక్షో రక్షతి రక్షిత అంటారు. ప్రకృతి కూడా సేమ్ ఫిలాసఫీ పెడుతుంది. నువ్వు పక్క వాళ్ళ కోసం చూసుకో, నేను చూసుకుంటాను అంటాడు పరమాత్మ. ఒకడు ఇది మన ఇండస్ట్రీ వల్ల ఏముందండి, మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఫైనాన్షియల్ ఇవ్వడం, ఆ విధంగానే మనకి ఇస్తుంది. ఎప్పుడైతే కెమికల్ సింథటిక్ మెడిసిన్స్ ని మనం అక్కడి నుంచి మనం బయటపడేస్తున్నాం అంటే నేచర్ కూడా సేవ్ చేస్తున్నాం, ఎంతో మందికి ఆరోగ్యాన్ని సేవ్ చేస్తున్నాం, ఎంతో మందికి ఫైనాన్షియల్ గా వాళ్ళని స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అంటే ఇది ఒక నేచర్ యొక్క మనము చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాము, దేశానికి సేవ చేస్తున్నాం, మనకు మనం కూడా చేసుకుంటామండి ప్రతి ఒక్కటి. అట్లాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే 100% నేచర్ అనేది మనకు సపోర్ట్ చేస్తుందండి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి పర్సెప్షన్ అంటే చూసే కోణము. అంటే నువ్వు వేరే వాళ్ళకి ప్యాసివ్ ఇన్‌కమ్ ఇస్తావా? నువ్వే ఎంతో మందికి ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేస్తావా? అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నీవే నీ ఒక నాన్న ఆస్తి మీరు అంటే ఎంజాయ్ చేస్తూ జీవిస్తారా? లేదంటే భర్త జీవితం పైన ఆధారపడతారా? నీ పిల్లలు ఎదిగి నీ ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్‌గా ఇవ్వాలని అనుకుంటున్నారా? లేదంటే మీరే ఈ యొక్క ఇండస్ట్రీని ఎంచుకొని ఒక కమిట్మెంట్‌గా ముందుకు వెళ్తూ ఒక కన్సిస్టెన్సీ చేసుకుంటూ మీరే మీ యొక్క ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని ఇద్దాం అనుకుంటున్నారా? ఇవన్నీ చూడగానే మీకేమనిపిస్తుంది? ఇవన్నీ ఇచ్చే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేది మీ దగ్గరికొచ్చిందా? వస్తే నిజంగా ఇదే అని నమ్ముతున్నారా? అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి ఎవరు ఇన్ని కోణాలున్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఉంటుందండి. చూసే కోణం అన్నమాట. ఈ విధంగా చూసే కోణాన్ని బట్టి 100% మన సక్సెస్ అనేది ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఎవ్వరు భయపడేది ఏంటంటే ఫెయిల్యూర్స్ అన్నమాట. సారు నాకు చాలా గుర్తుంది. ఎన్నో సార్లు ఈ మధ్య రాయించట్లేదు హరి సార్. కానీ అప్పట్లో మాత్రం మమ్మల్నయితే రాయించేది ఏంటి అంటే ఫస్ట్ మీటింగ్‌లో రాగానే సార్ సూర్యాపేట నుంచి వచ్చి అసలు సార్ టైమ్ ఇయ్యడు. ఇచ్చిండంటే గ్రేట్. ఇంకా సారు చెప్పే మాటలు ప్రతి ఒక్క మాటను పట్టుకోవాలని మాకు చెప్పాడు సీనియర్. కానీ ఏం చెప్తాడబ్బా అని అనుకునేవాళ్ళం. అనుకుంటే ఏమైందంటే సార్ ఫస్ట్ పేపర్ ఇచ్చి మిమ్మల్ని ఆపేది ఏంటి అని చెప్పి అడుగుతాడు సార్ అంతే ఇంక. అస్సలు ఇంక వేరే వాళ్ళు చేయకపోవడానికి కారణాలంటే 100 చెప్తామండి. కానీ మీరు చేయకపోవడానికి కారణాలంటే అసలు 1, 2, 3 అస్సలు ఇంకా ముందు పెన్ను వెళ్ళేది కాదండి. ఓకేనా? మరి ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ఏమి ఆపుతున్నాయి అనంటే అన్ని ఫెయిల్యూర్సే గదండీ! మరి ఏంటి అనేది మనం గుర్తిస్తే 100% సక్సెస్ అవుతామండి. మరి ఎప్పుడైతే ఫెయిల్యూరే ఎక్కువ శాతం మనకు నేర్పిస్తుంది. అవునా కాదా? ఎందుకు అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు కొనట్లేదు అనేది మనకి అప్పుడు మాత్రమే మరి వాళ్ళకి ఎట్లా చెప్పాలి? చెప్పే విధానం ఏంది? తెలుసుకునే విధానం ఏంది? వాళ్ళని అడిగే విధానం ఏంది? టైం తీసుకునే విధానం ఏంది? అన్నీ గూడా అప్పుడు నేర్చుకుంటాం. అందరూ ఓకే. ఓకే. అని అన్ని సేల్ అయిపోతే అందరూ ఇంత కూర్చోవడానికి ఇంతెందుకు ఓపిక? అసలు
ఎలా అంటే సార్ అంటారు ఈగో అంటారు. గర్వం పెరిగిపోతదనమాట. కానీ ఇంత ఫెయిల్యూర్‌లోనే మనం నేర్చుకుంటాం ప్రతి ఒక్కటి గూడా. ఎలా చేయాలి? ఎలా చేయకూడదని జెప్పి. మరి ఈ యొక్క ఫెయిల్యూర్ గురించి ఒక చిరంజీవి గారు ఒక వండర్‌ఫుల్ వర్డ్ చెప్పారండి. డెవలప్మెంట్ చేసేవాడు. ఆయన పేరు కశ్యప్, వెరీ యంగ్ ఫెలో. నేను సరదాగా ఆయన్ని పిలిపించుకుని మాట్లాడినప్పుడు ఆయన ఒకటి అన్నారు, లైఫ్ అంటే LIFE, అందులో ఫెయిల్యూర్ ఎఫ్ అని తీసేసాం. ఏమవుతుంది? LIE అంటే లై, జీవితం అనేది అబద్ధం అంటే ఏమీ లేదని. సో ఫెయిల్యూర్ ఉన్నప్పుడే జీవితానికి ఒక సంపూర్ణత వస్తుంది. ఫెయిల్యూర్ లేని వాడు ఎవడు అధిగమించలేడు, ఒక అచీవ్మెంట్ చేయలేడు. నిన్న కాబట్టి ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఫెయిల్యూర్ వచ్చిందంటే మనం సక్సెస్ అవ్వబోతున్నాం అని అర్థం అనమాట. ఇండస్ట్రీలో ఏంటి అంటే ఫస్ట్ 100 ఫెయిల్యూర్స్ అంటే రిజెక్షన్స్ రాసుకోండి. నోను భరించారండి. ఇక్కడ ఏమీ ఉండదు. నోను భరించాలన్నమాట. వాళ్ళు ఎందుకు నో అన్నారు అనేది రాసుకోవాలి. అది సీనియర్‌ని అడిగి తెలుసుకోవాలి. అంతే సింపుల్ ఇంకా. ఈ విధంగా ఎందుకు నో అన్నారు రాసుకుంటే 100% సక్సెస్ అవుతామండి. మనల్ని ఆపేవి ఏంటి? ఎందుకు అనంగానే ఫస్ట్ ఏమంటామంటే రేట్ ఎక్కువండి అని అంటుంటాం. వాల్యూ చెప్పగలిగినప్పుడు రేట్ అనేది చాలా తక్కువ ఉంటదన్నమాట. అంటే వాల్యూ అనేది ఫస్ట్ చెప్పాలి. తర్వాత రేట్ అనేది చిన్నదయిపోతుందన్నమాట. అది ఇచ్చే బెనిఫిట్స్ అనేది మోర్ ఉంటాయన్నమాట. ఇట్లా ఎన్నో మనం ఎప్పుడైతే ప్రాక్టీస్‌లో ఉంటామో, ఎప్పుడైతే ప్రజెంటేషన్‌లో చేస్తామో 100% ఏంటి అనేది రిజెక్షన్స్ మనం రాసుకోవాలి. అక్కడ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ఈ వారము నా ఐఏపీ రావడానికి ఫెయిల్యూర్ అయింది ఏంటి? కారణాలు రాసుకోవాలండి. సింపుల్ అంతే. నా టీమ్‌కి నేను ఇంత ఐఏపీ ఇప్పించాలనుకున్నాను. అవ్వకపోవడానికి ఫెయిల్యూర్ ఏంటి? టీమ్ ఫెయిల్యూర్ రావడానికి అందరం ఇష్టపడతాం. నేనైనా వందల కొద్దీ అడుగుతూ చెప్తూనే ఉంటానండి. నా ఫెయిల్యూర్ అంటే మాటలు రావు. ఎప్పుడైతే అవి రాసుకుంటామో 100% మనము దాన్ని క్లారిఫై ఎప్పుడైతే చేసుకుంటామో, దాని మీద ఫోకస్ ఎప్పుడైతే చేస్తామో 100% ప్రతి ఒక్కరు ముందుకెళ్ళడానికి 100% అవకాశం ఉంది. ఇది మెయిన్ అండి వివరణ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక ఇప్పుడు క్రేజ్ ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తను ఎవరు ఆహ్, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో మనకు డిప్యూటీ సీఎం అయ్యారు గదండీ! అవునా కదా? డిప్యూటీ సీఎం అయ్యారు. తను ఏంటి అంటే అతను దేని మీద ఫోకస్ చేస్తాడని చెప్పాడంటే మిస్ అయింది. ఒక్క నిమిషం. డిప్యూటీ సీఎం గారు తను దేని మీద ఫోకస్ చేస్తాడంటే ఎవ్రీడే ఏంటి అంటే తనకి దేని వల్ల భయం అవుతుంది అనేది దాని మీద ఫోకస్ చేస్తాడంట డిప్యూటీ సీఎం గారు. అది ఫస్ట్ ఫోకస్ చేశాడంట. అది ఫోకస్ చేసినప్పుడు ఏంటి అంటే ఏం చేయాలో తనకు అర్థమవుతుందంట. అప్పుడు దాని మీద ఫోకస్ చేసి తను ఈజీగా గెట్ ఆన్ ఈరోజు సక్సెస్ తీసుకోవడానికి కారణం అదే అని తను చెప్పడం జరిగిందండి. ఒక 1 మినిట్ నేను షేర్ చేస్తాను. లేకపోతే లాస్ట్ వరకు అది ఓపెన్ అవుతుంది. నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒక ఫెయిల్యూర్ గురించి ఒక బిలీవ్ యువర్ సెల్ఫ్ గురించి తను ఒక చిరంజీవి గారు ఒక విషయం చెప్పారండి. ఇది ఉంటే 100% సక్సెస్ అవుతామన్నమాట. మనం అందరూ అంటూనే ఉంటారండి. మనని అందరిని అంటూనే ఉంటారు. అంటూ ఉంటారని మనం ఆగిపోతామా? అసలు అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారండి. అది వినకుండా ఎప్పుడైతే నేర్చుకుంటూ ముందుకెళ్తామో వాళ్ళే చప్పట్లు కొడతారండి ఏదో ఒక రోజు. తన గురించి ఒక మాట చెప్తాను. ఓవర్కమింగ్ మై ఫియర్స్. వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు తను ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేస్తా అంటే ఏమేమి తన ఒక భయాలేంది, ఇవేంటి అనేది ఎవరికీ తెలియదండి ఇది. ఎవరికీ తెలియదనమాట. మనకే అవి అర్థమవుతుందనమాట. ఏంటి అంటే చిన్న చిన్నవి ఉంటాయండి ఫియర్స్ అనేది. ఏంటి అంటే మార్నింగ్ ఇట్లా వీడియో ఆన్ చేసుకుంటే ఇట్లా కూర్చుంటే నేనెలా ఉన్నానో అనేది ఒకటుంటుంది. వీడియో ఆన్ చేసుకుంటే ఎట్లా అని ఉంటుంది. ఎన్నో ఫియర్స్ ఉంటాయండి. నేనిప్పుడు జీఎస్ఎంలో నేను కూర్చుంటే మేడం ఏమడుగుతదో ఏమో! ఈ వీక్ ఇన్‌కమ్ ఎందుకు రాలే అని అడుగుతదో ఏమో! అని ఎన్నో అనుకుంటుంటారండి. ఈ వారం ప్రజెంటేషన్ చేయించకపోతే ఏమనుకుంటారో ఏమో అని. ఇట్లా చాలా రకాల ఫియర్స్ ఉంటాయండి. అలాగే ఈ వారం ఇంత ఇన్‌కమ్ తీసుకోకపోతే మన ఇంట్లో వాళ్ళు ఇన్ని గంటలు కూర్చుంటున్నావు ఏం రావట్లే అని అంటారో ఏమో! ఇట్లా ఎన్నో రకాల ఇక్కడ వెళ్ళపోతే ఏమవుతుందో ఏమో అని. ఇట్లా ఎన్నో రకాల ఫియర్స్ అనేది మన వెంటాడుతూ ఉంటాయండి. దానికి కారణం మనలోనే ఉంటది. ప్రతి ఒక్కటి మనలోనే ఉంటుందండి. భయాలను అధిగమించడం. ఎవ్రీ డే ఐ ఓవర్కమ్ మై ఫియర్. ఎవ్రీ డే యూ ఎక్స్పాండ్ యువర్ అవేర్‌నెస్. ఎవ్రీ డే యూ ఎక్స్పాండ్ యువర్ కెపాసిటీ. అవేర్‌నెస్‌ని పెంచుకుంటూ
ఉండాలండి మనం. దానికి సంబంధించి ఆ ఫియర్స్‌ని ఎట్లా మనం అధిగమిస్తామంటే, ఇక్కడ ప్రోగ్రామ్స్‌లో కూర్చున్నప్పుడు సీనియర్ చెప్పే మాటలు అవి మనం తొలగిపోవడం జరుగుతుంది. ఈజీగా తొలగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, వర్క్‌లో ఎప్పుడైతే ప్రాక్టీస్‌లో ఒక ప్రజెంటేషన్‌లో చేయిస్తుంటామో, అప్పుడు కొన్ని ఫియర్స్ అనేది తొలగిపోవడం జరుగుతుందండి. ఎప్పుడైతే మనం రిటైల్ చేస్తూ ఉంటామో, అందులో సక్సెస్ అవుతుందో, ఎప్పుడైనా రిజల్ట్ వస్తుందో, అప్పుడు ఆ ఫియర్స్ అనేది కొన్ని తొలగిపోవడం జరుగుతుందండి. ఎప్పుడైతే ఫియర్ ఎప్పుడు తొలగిపోతుందంటే, మనం ఎప్పుడైతే ఇన్‌కమ్ తీసుకుంటామో అప్పుడు తొలగిపోతుందండి. ఇట్లా ఫియర్స్ అనేది ప్రతి ఒక్కటి తొలగిపోవడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడే 100% తొలగిపోవడం జరుగుతుందండి. మనం ఏంటంటే ఫియర్స్ పైన ఫోకస్ చేస్తే అవన్నీ లేని స్థితి ఉందనుకోండి 100% సక్సెస్ అన్నమాట. సక్సెస్ అంటే ఏంటి వివాలో? ఎవ్రీ వీక్ ఐఏపీ అంటే ఇన్‌కమ్ అచీవర్ పోస్టర్ మనది రావాలి. మన టీమ్ ఉంటే మన టీమ్‌కి రావాలి. ఎంతైనా సరే మనకొక 5,000 వచ్చాయంటే ఒక 10 మందికి 500 ఇప్పిస్తూ వచ్చేది ఒక వండర్‌ఫుల్ ఇన్‌కమ్ అని సార్ చెప్తూ ఉంటారు. అదే వండర్‌ఫుల్ అని చెప్పి కొన్ని సంవత్సరాల జర్నీ తర్వాత మాకిప్పుడు అర్థమవుతుందండి. కాబట్టి డైరెక్ట్‌గా నమ్మేస్తే సరిపోతుంది సార్ మాటలు. And every day you overcome your fears. And that is my biggest achievement. Every day I do it, not just one day, every day. What is your biggest achievement so far? Overcoming my fears. ఇన్ని భయాలను అధిగమించాను. Every day I overcome my fear. Every day you expand your awareness. Every day you expand your capacity. ఈరోజు ప్రైమ్ టైమ్ చేయించకపోవడానికి ఏముంది? నిన్ను ఆపేవేంటి అనేది మనం ఎవ్రీడే నైట్ చెక్ చేసుకోవాలండి. ఎవ్రీడే అట్లా వారం రోజులు చెక్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతదండి. సార్ దీనికి ఉపయోగపడేది ఏంటి అంటే డైలీ చెక్ రిపోర్ట్ అన్నమాట. డైలీ రిపోర్ట్ అనేది దీనికి 100% ఉపయోగపడుతుందండి. Every day you overcome your fears. And that is my biggest achievement. Every day I do it, not just one day, every day. What is your biggest ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఫియర్స్ ఎప్పుడైతే వదిలేస్తామో 100% సక్సెస్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇగ మీరు అట్లే అంటారండి. ఇప్పుడు చాలా ఇన్‌కమ్‌లోకెళ్లారు కాబట్టి మీరు అనగలుగుతున్నారు ఇవన్నీ అని అంటూ ఉంటారు. సార్ ఇప్పుడు సక్సెస్ అవ్వడం అంటే ఇది ఈజీ అనుకుంటున్నారా? స్టార్ క్రియేషన్ ఒక కస్టమర్‌ని ఒక ప్రొడక్ట్ కొనించమంటే ఎంత టాస్క్ అనుకున్నారు? ఇట్లా అంటూ ఉంటారు కదండీ! అవునా కదా? ప్రతి ఒక్కరు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాతనే వచ్చిన లీడర్స్. మీకేంటంటే డిజిటల్‌గా మీరు ఈజీగా మేము అప్పట్లో ఒక ప్రొడక్ట్ అమ్మడానికి చాలా కష్టపడేవాళ్ళమండి. కానీ ఇప్పుడు చక 12, 24 టక అమ్మేస్తున్నారు అసలు. అయినా గాని అప్పుడు ఇచ్చే ఎడ్యుకేషన్ గాని, ఇప్పుడు ఎడ్యుకేషన్ మన్యన్ టీమ్ గాని వండర్‌ఫుల్ చాలా డిఫరెంట్ అండి. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రొడక్టివిటీ మనం సాధిస్తున్నాం. దీనికి 100% మనం అప్రిషియేషన్ చేసుకోవాల్సిందే. ఒకసారి హరి సార్‌కి మనం హార్ట్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టార్టింగ్‌లో ఎప్పుడైతే 100 రిజెక్షన్స్ ఎదుర్కోవాలని ఒకటి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చెవిటి కప్పలా మారాలండి మనం. అంటూనే ఉంటారండి అందరూ. చాలా కప్పలు వాటిని మీద ఎగబాకాలని చూస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందిరా అని అడిగాడు. కప్పలన్నీ స్తంభం ఎక్కుతున్నాయి. నున్నగా ఉన్న స్తంభం పైగా దాని మీద ఆయిల్ పూసారంట. అవి ఎక్కుతున్నాయి. పిచ్చి మొహాలు అవి ఎక్కడ 2 అడుగులు వేయగానే జారి పడతాయి చూడు అనగానే అవి విన్న కప్పలు కొన్ని అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళకి తెలియదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేను ఇన్ని చూసాను, అన్ని చూసాను. వీళ్ళకి తెలియదు ఇప్పుడిప్పుడే వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏదో చేస్తా అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో రోజు ఆగిపోతది చూడండి అని అందరూ అనుకుంటూ ఉంటారండి. కానీ ఇండస్ట్రీ వైస్ డిఫరెంట్. అంటే ఒక బురదలో పుట్టిన కమలం లాంటిది మన ఇండస్ట్రీ అనేది. దీని ఒక వెల్‌నెస్ గాని, దీని ఒక డైరెక్ట్ సెల్లింగ్ గాని అసలు దీని ఒక బ్యూటీ ఏంటి అంటే ఒక మన ఒక బైనరీ హైబ్రిడ్ ప్లాన్ అన్నమాట. మన ఒక ఇండస్ట్రియల్ సిస్టమ్ అనేది. దీంట్లో మనం ఇప్పుడు 11 ఇయర్స్ కంప్లీట్ చేసినామంటే నాట్ ఎ జోక్ అన్నమాట. కాబట్టి ఒక కాంపిటీషన్ ప్లాన్ గాని, దీని యొక్క వెల్‌నెస్ గాని, ఒక అంటే ఇదని ఫ్యూచర్ గాని, ఒక డైరెక్ట్ సెల్లింగ్ గాని దీనికున్న కోణం వేరన్నమాట. ఇది స్టార్ట్ అయిన కోణం వేరే, వెళ్తున్న కోణం వేరన్నమాట. కాబట్టి తెలియదన్నమాట వాళ్ళకి. తెలియదు కాబట్టి అందరూ అనుకుంటూనే ఉంటారు. అంటే ఆ ఒక ధ్వజస్తంభాన్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే ధ్వజస్తంభాన్ని గెలవలేరు, ఏగలేరు, వెళ్ళలేరు, సాధించలేరని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఎన్నో రకాల ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ వేరే వేరే కంపెనీలు చేసి ఉన్నారన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ దీనికి ఒక వండర్‌ఫుల్ మీనింగ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. అందరూ ఏం చేస్తారంటే నెట్వర్క్ కంపెనీలు క్రియేట్ చేసుకుంటాయి. కానీ చేసే వ్యక్తికి నెట్ వర్త్ ఉండదన్నమాట. కానీ ఇండస్ట్రీవా అలాంటిది కాదు. నెట్వర్క్ ఇచ్చే ఒక నెట్ వర్త్‌ని క్రియేట్ చేసుకునే ఒక నెట్వర్క్ ఇచ్చే ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. కాబట్టి వాళ్ళకి తెలియదన్నమాట. ఇది ఫ్యూచర్ నేలో ఒక వెల్‌నెస్ ఇండస్ట్రీ అని,
ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన ఆణిముత్యం అని వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పెద్ద ఒక ధ్వజస్తంభాన్ని వీళ్ళు ఎక్కలేరు, సాధించలేరని అందరు చూస్తుంటారు. కానీ ఇక్కడ మనము ఎక్కి నిజంగా పడిపోయింది. ఒక కప్ప మాత్రం ఏమి పట్టించుకోకుండా అకుంఠిత దీక్షతోటి చక్క 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 పైదాకా వెళ్ళిపోయి బెక్కబెక్కమని కూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కప్ప ఎలా ఎక్కిందంటే ఆ కప్పకి చెవుడు. అలాగా చెవిటి కప్పల్లాగా తమ ధ్యేయం వైపు వెళ్లే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. మీలాగా పైకి రావాలనుకునే వాళ్ళందరికీ ఒక డ్రీమ్ పెట్టుకుంటాం. బట్ ఆ డ్రీమ్ రీచ్ అయ్యే లోపే ఆ బాధలకి ఇంక నేను తట్టుకోలేను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ టుడే అనే వాళ్ళకి మీరైనా మెసేజ్ చెప్పగలరా? ఒక నున్నటి ధ్వజస్తంభం ఉందండి. చాలా కప్పలు వాటిని మీద ఎగబాకాలని చూస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందిరా అని అడిగాడు. కప్పలన్నీ స్తంభం ఎక్కుతున్నాయి, నున్నగా ఉన్న స్తంభం, పైగా దాని మీద ఆయిల్ పూసారంట, అవి ఎక్కుతున్నాయి. పిచ్చి మొహాలు అవి ఎక్కడ 2 అడుగులు వేయగానే జారి పడతాయి చూడు అనగానే అవి నిన్న కప్పలు కొన్ని అలా ఎక్కి నిజంగా పడిపోయింది. ఒక కప్ప మాత్రం వాళ్ళు ఏంటంటే నమ్మిరన్నమాట. నిజమే నాన్న నువ్వు చెప్పినావు కానీ నేను వినలేదు అప్పుడే. నువ్వు చెప్పినావు కానీ ఫ్రెండ్ నేను వినలేదు. అయ్యో అప్పుడే వినుంటే బాగుండేది అని అనుకుంటుంటారు అన్నమాట. కానీ ఎప్పుడైతే వినకుండా ఎప్పుడైతే వాళ్ళు వెళ్తారో 100% సక్సెస్ అవుతారు. పట్టించుకోవడం అకుంఠిత దీక్షతోటి టీయూన్ 2030లో డైమండ్ అయ్యి కంపెనీ అనుకున్న ఒక 1000 డైమండ్ లో మన నేమ్ ఉంటుంది 100%. ఆ రోజు నేను అనుకున్నా కానీ నువ్వు సాధించావు అని వాళ్ళ మిస్టేక్ తెలుసుకొని వాళ్ళు కూడా మీతో జర్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చక్క 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 పైదాకా వెళ్ళిపోయి బెక్కబెక్కమని కూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కప్ప ఎలా ఎక్కిందంటే ఆ కప్పకి చెవుడు. అలాగా చెవిటి కప్పల్లాగా తమ ధ్యేయం వైపు వెళ్లే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఒక స్టార్ 1000 అయ్యేదాకా ఒక చెవిటి కప్పలా మారితే 100% సక్సెస్ అవుతామండి. సింపుల్ థింక్ అది పెట్టుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్టార్టింగ్ లో ఉంటుంది. కానీ స్టార్టింగ్ లో బాగుంటుంది. చేయగలను, నేను సాధ్యం అవుతుందా అనుకుంటూ ఉంటాము. కానీ సొంత ప్రయత్నాలు చేసి ఒక గైడెన్స్ లేకుండా, ఒక ప్రోగ్రామ్స్ అటెండ్ కాకుండా వెళ్తూనే ఉంటారు. అది అవ్వదు. అవ్వకపోయేసరికల్లా లోనేమో యాక్టివ్‌గా ఫస్ట్ 90 డేస్ వస్తూ ఉంటారు. తర్వాత అయ్యో! టీమ్ అనే ఒక భావన వస్తది. టీమ్ అనుకున్న టీమ్ రాకపోయేసరికి ఆల్రెడీ టీమ్ వస్తది. టీమ్ వాళ్ళు ప్రోగ్రామ్‌లో ఉండకపోయేసరికల్లా వీళ్ళకి నిరుత్సాహం వస్తదనమాట. అసలు దేనికోసం వచ్చారో అది మర్చిపోతూ ఉంటామనమాట. ఎప్పుడైతే దేనికోసం స్టార్ట్ చేశామని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ పట్టుదల ఎప్పుడైతే ఉంటదో 100% సక్సెస్ అవుతారండి. అందరికీ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు హరి సార్‌కి ఫ్యామిలీ ఉంది. తను గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఈరోజు చేస్తున్నారంటే తను ఎన్నో ఇంట్లో ఎన్ని వాళ్ళు ఆపడానికి ఎవరు ప్రయత్నించలేదా? పేరెంట్స్‌కి ఎంత సమాధానం చెప్పుకున్నారు? లైఫ్ పార్ట్నర్‌కి ఎంత సమాధానం చెప్పుకున్నారు? బయట ఎంత సమాధానం చెప్పుకున్నారు? ఎంతమంది ఎన్ని మాటలని ఉంటారు. అలాగే సూర్యనారాయణ సార్‌కి ఒక షాపే ఉంది తను బట్టల వ్యాపారం. కానీ మరి తనను వదులుకొని ఇట్లా చేయడము, తన ఇంట్లో ఫ్యామిలీ ఎవరు అనలేదా? ఇట్లా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఉంటది. పిల్లలు చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, బంధువులు చూసుకోవాలి అన్నీ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి టాస్క్‌లు వస్తుంటాయి. అది ఎప్పుడైతే అధిగమించి ముందుకెళ్దాం అప్పుడు సక్సెస్ అవుతాం. ఇప్పుడు డౌరీ డెత్ కేసు సీన్ విజిట్ చేసుకుని డివైఎస్పీ నేను డిఎస్పీగా చేస్తూ ఉన్న తరువాత అప్పటికి నేను 2 పిల్లల తల్లిని. ఐ కంటిన్యూడ్ మై స్టడీస్. లా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా ఎస్పీ గారు నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఏడవుతుంది మేడం అసలు ప్రోగ్రామ్ వినడం అంటే అవ్వనే అవ్వదు అంటుంటారు. ఒక ప్రయాణం చేయించాలంటే ఒకరు కాకపోతే ఒకరు ఏడుస్తుంటారు మేడం. అబ్బో! మా బాబు వచ్చేసరికి నేను ఇది చేయాలి. అందరికి పిల్లలు ఉంటారు. అందరికి అన్ని చేయాలి. ప్రతి ఒక్కరికి. నాకు సెలవులు ఇవ్వలేదు. ఎగ్జామ్ కి అయితే వెళ్ళు నీకు పర్మిషన్ ఇస్తాను అన్నారు. ఏలూరు డిఎస్పీగా ఉన్న నేను పాలకొల్లులో ఎగ్జామ్ నాకు సెంటర్ అక్కడ వచ్చింది. వెస్ట్ గోదావరి పెట్టుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు డౌరీ డెత్ కేసు సీన్ విజిట్ చేసుకొని ఎస్పీస్ కి ఇన్స్పెక్టర్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడం వచ్చింది. అదేంటో నాకు తెలియదు. సెకండ్ ఎగ్జామ్ రోడ్ యాక్సిడెంట్ అయింది. థర్డ్ ఎగ్జామ్ ఇంకేదో మర్డర్ జరిగింది. ఐ డోంట్ నో వాట్ హాస్ హ్యాపెండ్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్షుధ అండ్ తృష్ణ, ఈ ఆకలి ఈ తృష్ణ అనే లక్షణం మనకు ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఫస్ట్ గా నిలబెట్టడానికి ఎవ్వరూ ఆపలేరు అని చెప్పడానికి ఏం లేదు. ఎవ్రీ వీక్ ఇన్కమ్, ఎవ్రీ వీక్ టీమ్ బోనస్. ఎవ్రీ వీక్ మన టీం ఒక ఐఏపీ అంతే. సింపుల్ ఇది చేయగలిగితే ఎప్పుడైతే ఆకలి ఉంటుందో ఈ యొక్క డిజైర్ ఉంటుందో 100% మనం ఆపేది ఎవ్వరు ఉండదండి. ఇప్పుడు తను ఒక ఐఏఎస్ ఆఫీసర్, తన ఫ్యామిలీ అంటూ అన్ని చేసుకోవాల్సిందే. కొన్ని చేస్తారు కానీ కొన్ని అన్ని 100% అన్ని చేసుకోవాల్సిందే. అలాంటిది ఒక జాబ్ చేస్తూనే
తను మళ్ళీ ఒక ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి ఒక అంటే అక్కడ డ్యూటీ సెలవు ఇవ్వకుండానే తను అన్ని సాధించుకోగలుగుతుందంటే మనకు ఎంత టైం మిగులుతుందండి ఎవ్రీడే ప్రతిరోజు అనుకుంటే అన్ని సాధ్యమే. ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాలి అంటే 5:00 వెళ్తేనే అక్కడ పెళ్లికి అందుకోగలుగుతాం అంటే ఎంత తయారై వెళ్ళిపోతామండి. అవునా కాదా? ఎవ్రీడే అలా అనుకుంటే ఎంత టైం మిగులుతుందండి. అదే టైము అనుకుంటే 1 అవర్‌లో చేయగలము. అదే టైము అదే వర్క్ అనుకుంటే డే అంతా చేయగలరనమాట. మనకి ఎప్పుడైతే చేయాలని ఎప్పుడైతే తృష్ణ ఉంటుందో 100% మనల్ని ఆపేది ఎవ్వరు ఉండరండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోస్ట్ పవర్‌ఫుల్ ఏంటి అంటే ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అంటే లెర్నింగ్ అండి. లెర్నింగ్ ఆగిపోతే ఇన్‌కమ్ అనేది ఆగిపోతుంది 100%. నేను ఆల్రెడీ ఇంకా సార్ అన్నారు ఇప్పుడు నోట్స్ అండ్ పెన్‌తో నేను కూర్చున్నానని జెప్పి. నిత్య సాధన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 100% ఇక్కడ. ఇక్కడ సాధన అంటే ప్రాక్టీస్‌లో ఉంటుంది. లెర్నింగ్ అంటే మన ప్రోగ్రామ్స్‌లో ఉంటుందండి. ప్రోగ్రామ్స్ అనేది 2 ఉంటాయి మనకి. ఒకటి ఏంటి అంటే ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే మనకు 5 AM, 5 PM అన్నమాట. మార్నింగ్ ఏమో మైండ్ సెట్ గురించి ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి ఏందంటే వెల్‌నెస్ గురించి ఉంటుంది. వెల్‌నెస్ గురించి ఎందుకు? అంటే మెయిన్‌గా మనం బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలంటే పవర్‌ఫుల్ టూల్స్ ఏంటంటే ప్రొడక్ట్ అన్నమాట. దాని గురించి మనము ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందో క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో 100% ముందుకెళ్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒక జీఎస్ఎం గాని, ఒక థాంక్ యూ మీట్ గాని, ఒక సోదా ప్లాన్ గాని, ఒక నేమ్ లిస్ట్ డిస్కషన్ గాని ఇవన్నీ కూడా సబ్జెక్టే అండి. ఇది ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి అట్లా ఒకసారి మనకి ఫిజికల్ ప్రోగ్రామ్స్ అని హైదరాబాద్‌లో మనకు జరుగుతుంటాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అలాగే మనకి డిజిటల్ ప్రోగ్రామ్స్ అనేది 5 AM, 5 PM జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే ఇందులో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఎప్పుడైతే టైం ఎప్పుడు తగ్గుతుంది సక్సెస్ అయ్యే టైం అంటే ఒక 10 ఇయర్స్‌కి మనం ఒక మంత్లీ 10 లాక్స్ అనుకోండి వివాలో. కానీ వితిన్ 5 ఇయర్స్ సక్సెస్ అవ్వాలంటే డిజిటల్‌తో పాటు ఫిజికల్ ప్రోగ్రామ్స్‌లో ఎప్పుడైతే ఉంటామో 100% సక్సెస్ అవుతామండి. చూడండి ఎప్పుడైతే లెర్నింగ్ ఆగిపోతుందో ఇప్పటికి సార్ నిన్న ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే టాటా గారు చనిపోయేంత వరకు బుక్స్ చదువుతూనే ఉన్నాడండి. నేర్చుకుంటూనే ఉన్నాడు. నిత్య సాధన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. తీసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఆ చెట్టు మహావృక్షమైన దాని వేర్లు భూమిలోని నీటిని కంటిన్యూస్ గా తీసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఆ ప్రక్రియ ఆగిపోయిందో ఆ మహావృక్షం కూడా కూలిపోతుందన్నమాట. అందువల్ల మనం కూడా ఏ విధంగా ఎదుగుతూ ఉంటామో మనలో ఉన్న శక్తులు కూడా మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. ఏ రోజైతే ఆ శక్తులు మనం తీసుకోవడం మానేస్తామో ఆ మహావృక్షం ఏ విధంగా పడిపోతుందో మనం కూడా పడిపోతామన్నమాట. అందువల్ల యూ షుడ్ బి డూయింగ్ కంటిన్యూస్ ప్రాక్టీస్. ఒక చెట్టు మహావృక్షమైన దాని వేర్లు భూమిలోని నీటిని కంటిన్యూస్ గా తీసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఆ ప్రక్రియ ఆగిపోయిందో ఆ మహావృక్షం కూడా కూలిపోతుందన్నమాట. అందువల్ల మనం కూడా ఏ విధంగా ఎదుగుతూ ఉంటామో మనలో ఉన్న శక్తులు కూడా మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. ఏ రోజైతే ఆ శక్తులు మనం తీసుకోవడం మానేస్తామో ఆ మహావృక్షం ఏ విధంగా పడిపోతుందో మనం కూడా పడిపోతామన్నమాట. అందువల్ల యూ షుడ్ బి డూయింగ్ కంటిన్యూస్ ప్రాక్టీస్. ఎప్పుడైనా సరే ఒక జాబ్‌లో అయితే ఇవన్నీ ఏవి ఉండవండి. ఒక బిజినెస్ మ్యాన్‌కే ఇవన్నీ కావాలన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఇంకా కావాలన్నమాట. వ్యవస్థాపక నిర్మాత, మన వ్యవస్థాపక నిర్మాతని క్రియేట్ చేసాం. సార్ అంటుంటారు, నేను ఏం చేశాను, ఏం వర్క్ పెట్టుకున్నానంటే మెంటర్స్ క్రియేట్ చేసే పని పెట్టుకున్నానని చెప్తుంటాడు హరీష్ సార్. నాలాంటి వాళ్ళని నేను తయారు చేసి నేను కంపెనీకి ఇవ్వాలని ఒక పెట్టుకున్నాడు కాబట్టి సార్ నిత్యం లెర్నింగ్‌లో ఎన్నో బుక్స్ చదువుతుంటారు. ఎన్నో బుక్స్ ఒక ఎడ్యుకేషన్ అనేది ఆ బుక్స్‌లో ఉన్న సారాంశము డైరెక్ట్‌గా మనకి ఇస్తుంటాడు హరీష్ సార్. అవునా కాదా? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ మ్యాన్‌కి అనేది ఎవ్రీడే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మరి ఇలా ఉంటూ 100% సక్సెస్ అవుదాం. నేను మళ్ళీ మెయిన్ పాయింట్స్‌ని ఒకసారి చెప్పనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ మైండ్ సెట్‌కి కావాల్సింది. అంటే మనము కొత్త రూట్‌లో వెళ్తున్నామా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పర్సెప్షన్ చూసే కోణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు వీవాని చూడగానే ఏం చూస్తున్నావు? నీకేం అర్థమో ఏమి అనుకుంటున్నావు వీవాని చూడంగానే అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫెయిల్యూర్ అన్నమాట. లైఫ్‌లో ఫెయిల్యూర్ లేకపోతే వేస్ట్ అన్నమాట. అంటే వేస్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఫెయిల్యూర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ నుంచే నేర్చుకుంటాం. సక్సెస్ నుంచి ఏమీ నేర్చుకోమండి.
సార్ అంటుంటాడు ఫ్రెష్ అంటే ఫీవీ వస్తుందంటే అయిపోతుందని అర్థం అని అంటుంటాడు. సేమ్ అన్నమాట. సక్సెస్ వస్తుందా అంటే అయిపోతుందని అర్థం అన్నమాట. ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని అప్పుడు ఇంకా ఎత్తుకు పై ఎత్తుకు ఎదుగుతూ ఉంటామన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఏందంటే ఫియర్స్. మనలో ఉన్న ఫియర్స్ మనకే తెలుసు. అవి గుర్తించి ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటాము. క్లియర్‌గా అంటే ఎక్కడ క్లియర్ చేసుకుంటాము? వేరే ఎక్కడ లేదు. ప్రోగ్రామ్స్, సీనియర్ ప్రోగ్రామ్స్ అక్కడనే మనకు క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రాక్టీస్‌లో క్లియర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే బిలీవ్ అన్నమాట. ఎప్పుడు మన పైన మనం బిలీవ్ ఉండాలి 100%. వాళ్ళకి తెలియదు. వివా అంటే తెలియదు కాబట్టి వాళ్ళు అంటూనే ఉంటారన్నమాట. అది తెలిసి అర్థమయ్యే వరకు కొంత సమయం పడతది. అప్పటి వరకి మనం ఫోకస్‌గా వర్క్ చేస్తే మన ఫోకస్‌ని బట్టి ఫ్యామిలీ సపోర్ట్ గాని, బయట సపోర్ట్ గాని 100% దొరుకుతుందండి. ఇది 100% ష్యూర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలండి. పట్టుదల 100% ఉంటే మనల్ని ఆపేది ఎవ్వరు గూడా ఆపలేరు. ఎవరు గూడా ఆపలేరనమాట. నేచర్ చూస్తూ ఉంటుందనమాట. వీళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది. మార్నింగ్ టైమ్ గానే వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు. దీని గురించి నేను ఒకటి మాట చెప్తాను. సార్ నాకు చెప్పాడు. నాకు ఉపయోగపడింది కూడా ఇప్పటికి ఎప్పటికి అదే అని నేను అనుకుంటాను. సార్ ఒకటి నాకు టీమ్ లేదు సార్. నాకు సక్సెస్ అవ్వాలని ఉంది. ఇవ్వాలని నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే సారు, "అంతా నీకు స్ట్రాంగ్ పట్టుదల ఉందా అమ్మా?" అంటే, "అవును సార్" అన్న. "నీకు పట్టుదల ఉంటే మార్నింగ్ 5 ఎంలో కూర్చో 41 డేస్. ఎప్పుడైతే ఒక్కరోజు మిస్ అవుతామో మళ్ళీ ఫస్ట్ కాంచి" అని చెప్పిండు. 3 సార్లకు సెట్ అయిందండి నాకు. చూడండి. ఆ 41 డేస్‌లో వచ్చిన టీమే ఇప్పుడు నాతోటుంది. ఇది 100% బిలీవ్ చేయండి. ఇదే నిజం ఇదే. ఇంకా 100%. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట. సెవెంత్ వన్ వచ్చేసి ఏందంటే నిత్య సాధన. నిత్య సాధన, ప్రాక్టీస్ అన్నమాట. ఎన్‌టీపీసీ వర్క్ ప్రాక్టీస్, ప్రోగ్రామ్‌లో 5 ఎంలో, 5 పీఎంలో ప్రెజెన్స్‌గా వీడియో ఆన్ చేసుకొని ఉండడం. ఇది చేస్తే 100% మనల్ని ఎవరు వివాల ఆపలేరు. ప్రతి ఒక్కరు అందరం ఎదగడానికి 100% ఛాయిస్ ఉంది వివాలో. అందరికి సేమ్ ఈక్వాలిటీ ఉంది. అందరికి సేమ్. ఓకేనా? థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. గుడ్. అందరూ ఒకసారి మనం మేడంకి థ్యాంక్స్ చెప్తాము. ఈ విషయాలు మనకు కూడా తెలిసి ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర విని ఉంటాం. లేకపోతే మన పిల్లలకు కూడా మనం చెప్తూ ఉంటాం. వాళ్ళకి కూడా మోటివేషన్ చాలా అవసరం. పిల్లలకి చిన్నదానికి నర్వస్ అవుతూ ఉంటారు. ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఫాదర్ తిట్టగానే డల్ అవుతారు. అప్పుడు మదర్ మోటివేషన్ చేస్తుంది. ఓకే. మదర్ ఏమన్నా అంటే ఫాదర్ చేస్తారు. లేకుంటే టీచర్ చేయాల్సి వస్తుంది. సో నిత్యము మోటివేషన్ అనేది ఇటువంటి మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి చెవులు ఇవ్వాలి. అక్కడ చెవిటాల్లో ఉండొద్దు. వాళ్ళకి చెవులు ఇవ్వాల్సిందే. అయితే మేడం నర్వస్ చేస్తారు అని అన్నారు చూసారా? అంటే మన గురించి అర్థం కాక, తెలియక అనేది. సో ఎంపతి మెయిన్ ఇంపార్టెంట్. ఎంపతి అనేది అవతల వ్యక్తి ఎమోషన్స్ ని కనుక్కోవడం. ఒక కస్టమర్ ఎమోషన్స్ ని, ప్రేక్షకుడు ఎమోషన్స్ ని, దీన్ని సామాజిక దృక్పథం అని అంటారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రొడక్ట్స్ చూసి అతను రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. నిత్యం మంచి రిటైల్ చేసుకుంటూ ఉంటారు. టీంని కూడా బిల్డ్ చేసుకుంటున్నారు తనకున్న సమయాన్ని బట్టి. తను ఏమన్నారంటే, ఈ ప్రొడక్ట్ ని తయారు చేసిన విధానము, దీని యొక్క రిజల్ట్ ఇది చూసిన తర్వాత ఇది కేవలం వ్యాపార దృక్పథం కాదు, దీంట్లో ఎంతో సామాజిక దృక్పథం ఉంది. ప్రజల మీద, సమాజం మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇది తయారు చేయలేరు. ఇంత ఇంట్రెస్ట్ అయింది బాబు అని అతని ఎక్స్ప్రెషన్ అట్లా ఉంది అనమాట. సో అతను ఎంపతిక్ పర్సన్. ఎంపతి ఉంది అంటే అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ ని కనెక్ట్ అయ్యగలిగినటువంటి శక్తి ఉంది తనకి. ఓకే. దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. దాన్ని అసలు ఇంత ప్రేమ ఉండడం, ఇంత రీసెర్చ్ చేసి ఇంత కనుగొనాల్సిన అవసరం లేదు. తమిళనాడులో 1200 బ్రాంచ్లు ఉన్నటువంటి ఒక కంపెనీ, తమిళనాడు 1200 బ్రాంచెస్ ఉన్నటువంటి షాప్లో ఉన్నటువంటి ఒక కంపెనీ మన యొక్క ఐ కాఫీని అడిగిందంట. ప్రొడక్ట్ మేనేజర్ గారు ట్రైనింగ్ లో చెప్పారు, మన యొక్క ఐ కాఫీని వాళ్ళ షాపుల్లో పెట్టుకోవడానికి అడిగితే, ఇది కంపెనీలకు ఇచ్చేది కాదు, మా డైరెక్ట్ సెల్లర్స్ కోసమే తయారు చేయబడింది అని చెప్పారంట. ఇదంతా ఇంత పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పవర్ఫుల్ ప్రొడక్ట్ వాళ్ళ ఉపాధికి వాళ్ళు సంపాదించుకోవడానికి ఇది పెట్టాము అని చూడండి. దాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. ప్రతి ఒక్కటి దాన్ని అనుకున్నటువంటి ఎమోషన్ ని కరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఏదైనా సరే. పిల్లవాడు పుస్తకం పట్టుకొని వచ్చాడు ఆ టీచర్ దగ్గరికి, ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలి.
అతను ఫీజు ఇస్తుండొచ్చు, కానీ నాట్ ఓన్లీ బిజినెస్, ఆ బిజినెస్ వెనక ఉన్నటువంటి ఆ పర్పస్ ఏంటి అనేది మనం గ్రహించగలగాలి. అది కరెక్ట్. సో చక్కటి తన టీం కోసము లేదా టీం మన్యం కోసము ఏవైతే కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజే, పొద్దున్నే ఫుడ్ అనమాట, మెదడుకి మేత, ఇలాంటివి చాలా అవసరం మనకి. దీనికోసం మళ్ళీ బుక్స్ చదవడం అదేమీ లేకుండానే మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా అందుకుంటున్నాం. ఒకసారి మేడంకి థ్యాంక్స్ చెప్తాము. సో ఫస్ట్ బిజినెస్ మైండ్ సెట్, నేను నా కోణంలో నేను స్పీడ్గా దాన్ని ఒకసారి రిమైండ్ చేస్తాను. బిజినెస్ మైండ్ సెట్, అవునండి, బిజినెస్ మైండ్ సెట్ ఉద్యోగం మైండ్ సెట్ ఏం కాదు, ఉండకూడదు అసలుకి. బిజినెస్ మైండ్ సెట్ అంటే ఓనర్షిప్ ఉండాలి, దేనికైనా ఓనర్షిప్ ఉండాలి. మనకంటూ ఒక ఛానల్ ఉండాలి, సంపాదించుకునే మార్గం ఉండాలి. అది మళ్ళీ ఎక్కడి వరకు ఉండాలి, తర్వాత తరానికి కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి. లేకపోతే నేను ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు నాకు నా సొంత మనీ నాకు కావాలి, క్రియేట్ చేసుకునేటట్టు. ఎప్పుడు నేను వెళ్ళి ఆ 8 గంటలు 10 గంటలు ఇస్తేనే నాకు ఆ 8,000 10,000 వస్తాయి, ఆ యొక్క 80,000 వస్తాయి, అలా కాదు. ఒక నెట్వర్క్, ఒక ఓనర్ ఏం చేస్తాడు, ఒక నెట్వర్క్. రామోజీరావు తన తర్వాత తరానికి ఏమి ఇచ్చాడు, నెట్వర్క్ ఇచ్చి వెళ్ళాడు. పుల్లారెడ్డి గారు ఏమి ఇచ్చి వెళ్ళారు, నెట్వర్క్ ఇచ్చి వెళ్ళారు. ధీరుభాయ్ ఏమి ఇచ్చి వెళ్ళాడు, నెట్వర్క్ ఇచ్చి వెళ్ళాడు. ఓకే, సో మనం తర్వాత తరానికి నెట్వర్క్ తర్వాత సంగతి. నేను ఈ 10 సంవత్సరాలు ఈ కంపెనీలో పనిచేశాను, తర్వాత 10 సంవత్సరాలకు కూడా నా నెట్వర్క్ నన్ను పోషించాలి. నేను 7 సంవత్సరాలు చేసినటువంటిది నాకు ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఓనర్షిప్ అంటాం దాన్ని. ఆ నెట్వర్క్ ఇంపార్టెంట్. అది డైరెక్ట్ సెల్లర్ అది తెలుసుకోవాలి. బిజినెస్ మైండ్ సెట్ అంటే అది. బిజినెస్ మైండ్ సెట్ అంటే నేను ఈ 25 సంవత్సరాలు పనిచేశాను, కంపెనీ ఎత్తేసారండి, కంపెనీ తీసేశారు, ఆ ఫ్యాక్టరీ లేదు ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకెట్లా, వాళ్ళు ఇంకా అంతే, ఇంకా ఎస్టీడీ బూతులు లేవు వాళ్ళకి, ఎట్లా ఇంకా లేదు. అందుకని సస్టైనబుల్ 100 years, బియాండ్ 100 years ఈ యొక్క ప్రొడక్ట్లు నిలబడతాయి, మా కంపెనీ ఉంటుంది అని మనకు ఒక ఓన్ టవర్ కూడా చూపిస్తున్నారు. ఇప్పటి వరకు చిట్ ఫండ్ కంపెనీలకి, వేరే కంపెనీలకు సొంతంగా ఒక ఓన్ టవర్ కూడా లేదు, ఓన్ ఆఫీస్ లేదు, కానీ మనకుంది. అందుకని ఏదైనా సరే, అది చిట్ ఫండ్ కంపెనీ, వేరే కంపెనీ, లేకపోతే ఒక పాల కేంద్రమా, ఏదైనా కానీ మనం పనిచేసేది ఎన్నాళ్ళు ఉంటది అని. సరిగ్గా చిన్నపిల్లలు ఎదిగొచ్చేసరికి ఉంటుందా ఉండదా, ఎక్కడైనా సరే. అందుకని గవర్నమెంట్ జాబ్ చూసుకుంటారు అందరూ, ఎందుకైనా మంచిది, గవర్నమెంట్ ఫిక్స్డ్ గా కూలీ ఉంటుంది అక్కడ అని. అలా కాదు, మన స్కిల్కి తగ్గటువంటి ఇన్కమ్ ఉండాలి. సర్వైవల్ ఇన్కమ్ కాదు, సర్వైవల్ ఇన్కమ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మన స్కిల్కి తగ్గటువంటి ఇన్కమ్ పెరిగేది ఉందా, ప్లస్ సస్టైనబుల్ ఉంటుందా. ఈ 10 సంవత్సరాలు నేను సేవ చేస్తే, సర్వీస్ ఇస్తే నాకు మళ్ళీ ఆ 10 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. మనకు 2 నెట్వర్క్లు ఇస్తుంది ఇండస్ట్రీవా, ఒకటి కస్టమర్ నెట్వర్క్, ఇంకోటి టీమ్ నెట్వర్క్. ఈ 2 మన కష్టార్జితం, అది కష్టార్జితం. దానికి కావాల్సిన ఎడ్యుకేషనే మనం అందిస్తున్నాం. శ్రీరంగ సార్ ఉన్నారు, ఆయన చెప్తారు, ఎప్పుడైనా మన ఫిజికల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు షేరింగ్ చేస్తారు, వినండి. ఎన్నో సంవత్సరాలు సర్వీస్ ఇచ్చారు వాళ్ళకి, కొన్ని కోట్ల టర్న్ ఓవర్కి తను కూడా కారణం అయ్యాడు ఆ కంపెనీకి. కరెక్ట్ కరోనా టైంలో కొంతమందిని తీసేయాలి కాబట్టి తనకి ఇంకా తన ఏజ్ని తనకు గుర్తు చేసి, మీరు రిటైర్ అవ్వచ్చు, మీరే తీసుకోమని చెప్పారు. ఏమంటారు దాన్ని, వాలంటరీ రిటైర్మెంట్, అంతేనా, తీసుకోమని చెప్పారు. అంటే ఆయన తన ఇగో దెబ్బతింది, మీరు నా ఏజ్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాను, అంతేనా రంగ సార్ మీరు అన్నది. అలాంటి టైంలో భగవంతుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు జానే సార్ రూపంలో అని చెప్పారు. ఇప్పుడు ఉపయోగించుకున్నారు. హౌ మచ్ సార్ మీకు ఇప్పుడు అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత? 6,64,000 సార్, 6,64,000. 6,64,000 స్టార్ 1000. చూడండి, తను రిటైర్మెంట్ అదేం తీసుకోలేదు, ఇంకా చక్కగా హాయిగా ఇంట్లో కూర్చొని మన వాళ్ళతోటి పిల్లలతోటి ఉంటూనే తను వర్క్ చేసుకుంటూ 6 lakhs ఉంది. కొంచెం టీమ్ మేనేజ్మెంట్, టీంని ఇన్స్పైర్ చేసే అది ఎడ్యుకేషన్ తీసుకుంటే రూబీ ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జిక్యూటివ్కి టీంని ఇన్స్పైర్ చేసేటువంటిది, కొంచెం టీం వర్క్ అది చేస్తే తనకి ఎగ్జిక్యూటివ్ కూడా ఇప్పుడు ఆ వర్క్ నేర్చుకుంటున్నారు, చేస్తారు, ఖచ్చితంగా అవుతుంది. సో బిజినెస్ మైండ్ సెట్ అంటే
పక్కా బిజినెస్ మైండ్ సెట్ సంపాదించుకోవాలి. ఎవరంటారా? నలుగురు ఎవరండి అసలు? ఓకే. మేడం చాలా సార్లు చెప్పింది. ఎంతమంది అంటారు? ఎవరు అని తిండి పెట్టేటోళ్ళు అంటే అనాలి. ఎవరైనా తిండి పెట్టేటోళ్ళు ఏందనేది? ఒకటే 2 ఉండాలి. మనం ఏది చేసినా కూడా చట్టబద్ధంగా పర్ఫెక్ట్ గా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అంతే. మనం ఒకరికి ప్రొడక్ట్ ఇస్తున్నాం. అది నువ్వు వాషింగ్ మిషన్ ఇస్తున్నావా, కూల్ డ్రింక్ ఇస్తున్నావా, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నావా, ఏదో ఒకటి ఇస్తున్నావు. అది ఇచ్చేది ధర్మబద్ధంగా ఉందా లేదా? అవతల వ్యక్తికి ఆహారాన్ని అందిస్తున్నాం, అది ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా, కెమికల్స్ లేకుండా ఉందా? ఓకే, అది పర్ఫెక్ట్ గా. లావణ్య మేడం, మీరు మీ పిల్లలకి అందిస్తున్నారా ఏదైనా ప్రోడక్ట్? పంపివ్వండి. పల్స్ అవుతారు సార్. పల్స్ తాగుతారు, మీరు కేర్, జంట కాఫీ, అంతేనా? మరేంది, తను ఉపయోగించుతున్నాయి కదా. ఓకే, అమితాబ్ బచ్చన్ నవ్వుకుంటూ చెప్తున్నాడు ఏదో విషయం ఒకటి, ఇది మజా గురించి. ఆయన తాగుతాడు అసలుకి? ఆ నూడిల్స్ తింటాడు ఆయన అసలు? ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు? మరి మేడం కోటి తీసుకుంటే నష్టం ఏంది అసలుకి తన ప్రోడక్ట్ గురించి చెప్పి? ఎవరండి అనేది? ఒకటి చట్టబద్ధంగా ఉండాలి, అది దాన్ని ఒకటి చెక్ చేసుకోవాలంతే. పర్ఫెక్ట్. మనం ఒకటి సంపాదించడము, తగిన గౌరవాన్ని సమాజంలో పొందడం, మనం కానీ మన ఫ్యామిలీ కానీ, ఇదే ముఖ్యం అంతే. సో రెస్పెక్ట్ ని తీసుకొచ్చే ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, దట్స్ ఇట్. అటువంటి కంపెనీ మన దగ్గర ఉంది, అందుకే ఈ సీనియర్ వాయిస్ ఇచ్చేది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలివితేటలుగా ఆలోచిస్తారు, అదే తెలివితేటలతోటి రీసెర్చ్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ అది. అందరు ఏదో ఒక కంపెనీకో, సంస్థకో, ఆ చిట్ ఫండ్ కంపెనీకో, షోరూమ్కో, దేనికో దానికి పనిచేసి పెడతారు. వాటికంటే 100% జిఎస్టి ట్యాక్స్ పేయర్ అని చెప్పేసి అవార్డు తీసుకున్న కంపెనీలో మనం ఉన్నాం. ఇంకేం కావాలి? WHO రూల్స్ తో పాటిస్తున్నటువంటి R&D ఉంది, ఇంకేం కావాలి? మోడీ గారి ప్రభుత్వము చాలా సీరియస్ గా తీసుకున్న న్యూట్రాస్యూటికల్ కి ఇచ్చేటువంటి ఆయుష్ సర్టిఫికేట్ మనకు ఉంది, ఇంకేం కావాలి? అందరు సార్ ఎంత మంచి మన దగ్గర ఇస్తున్నారు. సో అన్ని సినిమాలు ఒకలా ఉండవు, అన్ని కంపెనీలు ఒకలా ఉండవు. ఎంతో దేశభక్తితోటి, సామాజిక దృక్పథంతో మన చైర్మన్ గారి గురించి మనం తెలుసుకోవాలి. ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని, సుధామూర్తి గారిని, ఒక టాటా యాజమాన్యాన్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తామో అటువంటి రెస్పెక్ట్ ఉన్నటువంటిది. సో అందుకనే నేను ఫుల్ టైం దీన్ని ఎంచుకోవడం జరిగింది. కేవలం వీక్లీ సీలింగ్ 2.5 ఉంటుందని కాదు నేను ఎంచుకుంది, సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను తీసుకున్నాను. ఓకే, సో ఇది నా పర్సెప్షన్. 2వ పాయింట్ మేడం చెప్పారు కదా, ఆలోచించే కోణం. ఎందుకు డైమండ్ అయ్యాను? ఇప్పటికి కూడా ఆ సీనియర్లు నా దగ్గర ఎందుకు వర్క్ నేర్చుకోవడానికి స్టూడెంట్ లాగా ఉన్నారంటే, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, సమాజాన్ని బాగా చదివిన వాళ్ళే, భోగసార్ కానీ మిగతా వాళ్ళందరూ. కానీ వాళ్ళ దగ్గరుండి చూశారు కాబట్టి నా పర్సెప్షన్ అర్థం చేసుకున్నారు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా సార్ ఎలా ఉంటాడు అనేది వాళ్ళకి తెలుసు. ఓకే, ఫెయిల్యూరే మనకు అన్ని నేర్పిస్తుంది. వాట్ ఈస్ ఫెయిల్యూర్, వాట్ ఈస్ సక్సెస్ అంటే, చూడండి ఇప్పుడు నేను మీకు చెప్పాను, నేను మీకు చెప్తే మీరు వెంటనే అర్థం చేసుకొని రియాక్షన్ ఇచ్చారనుకోండి, నా మనసు దాన్ని సక్సెస్ గా ఫీల్ అవుతుంది. లేదనుకోండి ఫెయిల్యూర్ గా ఫీల్ అవుతుంది వెంటనే. సో మనసు ఎప్పుడు కూడా అనుకూలంగా జరిగిన దాన్ని సక్సెస్ అనుకుంటుంది, అనుకూలంగా జరగకపోతే ఫెయిల్యూర్ అనుకుంటుంది. ఇంక ఇదే ఉంటుంది దానికి ఎప్పుడు. సో అబ్జర్వ్ చేసుకోదు, విచ్ ఈస్ రైట్ అనేది, ఏది సత్యము అనేది దాన్ని అంత ఎనాలిసిస్ చేయదు. ప్రస్తుతం నేను నలుగురు చెప్పాను, వాళ్ళు ఏమన్నారు, అనుకూలంగా ఉంటే అయితే నేను చేసేది రైట్, అనుకూలంగా లేకపోతే రైట్ కాదు. సో రీసెర్చ్ అనేది అస్సలు ఉండదు. అందుకే 3 E's చాలా ఇంపార్టెంట్. 3 E's. ఓకే, నెంబర్ E1 అంటే ఎంప్టీనెస్, E2 ఎడ్యుకేషన్, E3 ఎంపతి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? ఎంప్టీనెస్. ఫస్ట్ అసలు ఒక ఎంప్టీనెస్ ని మనలో క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు విచక్షణ, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. ఓకే, ఇది. సో అనుకూలంగా జరిగితే ఓకే, అనుకూలంగా జరగకపోతే నాట్ ఓకే. ఇలా మనల్ని తయారు చేస్తుంది మనసు ఎప్పుడు కూడా. అనుకూలంగా జరగదు, అలా కాదు. అవసరమైంది ఏంటి అనేది చూడగలగాలి, దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. అవసరమైంది ఎక్కడ వినాలి, ఎక్కడ వినకూడదు, ఎట్లా తెలుసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్ అనుకుంటూ మనం తెలుసుకోవాలి.
సరే యూత్గా ఉన్నప్పుడు 25 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాము అని అనుకుంటే, కనీసం 35 ఏళ్ళు ఫ్యామిలీ వచ్చిన తర్వాత 45 ఏళ్ళు వచ్చినాక కూడా తెలుసుకోకపోతే ఎట్లా? ఇంకున్నది ఎంత మన చేతిలో ఉంటది? 10-15 సంవత్సరాలు ఉంటది అంతే ఏదైనా సాధించడానికి. ఇప్పటికి కూడా ఏది రైటో తెలుసుకోకపోతే ఎట్లా? సో ఫెయిల్యూర్ అని అంటే మనసు ఎప్పుడు కూడా అనుకూలంగా జరగకపోతే ఫెయిల్యూర్గా ఫెయిల్ అవుతుంది. సో అనుకూలంగా కాదు, అవసరమైంది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. అవసరమైంది ఏంటి అని దాన్ని ఎన్లైట్ ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అందుకే కావాలి. విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అనేది తెలుసుకోవడానికి. విచ్ పర్సన్ ఈజ్ రైట్, విచ్ పర్సన్ ఈజ్ రాంగ్. ఓకే, ఇది తెలుసుకో. ఐఏఎస్ ఇప్పుడు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లో మనకు నేర్పేది ఎన్ని పుస్తకాలు చదువుతామని కాదు, ఏ పుస్తకం చదువుతాం అనేది ఇంపార్టెంట్. ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామని కాదు, ఏది రైట్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఈ బిజీ లైఫ్ లో. ఓకే, సో ఫియర్స్ని అధిగమించడం, భయం ఒకటి, బాధ ఒకటి, బెంగ ఒకటి, ఈ 3 కోపాన్ని ఇస్తాయి. కోపాన్ని, నిరాశని, భయం, ఆ భయం నుంచి ఆ కోపం పడుతుంది. ఓకే, అవతల వ్యక్తి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, రేపు ఏమవుతుందో అనే దాంట్లోంచి ఆ భయం కోపం అనేది వస్తుంది. చూడండి, ఫియర్ అనేది ఏ రూపంలో ఉందో మనల్ని మనం తెలుసుకోవాలి. ఫియర్ అనేది ఏ రూపంలో ఉంది, సక్సెస్ అవ్వనేమోననే దాంట్లో ఉందా, అసలు ముందే లేస్తానో లేవనో అని. ఇప్పుడు మీరు మేడంని నేను అదే అడిగాను, 40 days కనుక మీరు వస్తారా అని అంటే, అసలు ఎంత వాళ్ళు వేరే ఎర్లీ మార్నింగ్ ఒకవేళ తిరుపతికి అట్లా వెళ్ళారంటే అక్కడ కుదరదు జర్నీలో. అయినా సరే ఎట్లయినా సరే మీరు మనుషులు కనబడకపోని మీ టీము బ్యాలెన్స్ అవ్వడం ఎప్పుడు కూడా ఒకవైపు తగ్గుతూ ఉంటుంది, ఒకవైపు పెరుగుతూ ఉంటుంది. బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను 10 స్టోర్లు పెట్టాను, 10 స్టోర్లు కౌంటర్ సేమ్ ఉంటుందా? కౌంటర్ ఉండదు. అట్లాగే మనకు ఒక 10 మంది టీం ఉన్నప్పుడు అందరి దగ్గర సేమ్ వర్క్ జరగదు. అప్పుడు తన నిరాశలో ఉన్నప్పుడు నేను ఇదే చెప్పాను, మీరు ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ ఇచ్చేటువంటి నా నాలెడ్జ్ మీద నాకు నమ్మకం తర్వాత సంగతి, కానీ ఎర్లీ మార్నింగ్ మీద నాకు నమ్మకం. మీరు ఆ మత్తుని ఆ టైంలో ఆ 1 hour, కొంతమంది 3ంటికి లేస్తారండి, 3-4ంటికి లేస్తారు. చిన్నపిల్లలు బ్యాగులు వేసుకొని లేకపోతే కరాటే క్లాసులకి ఇడ్లీ బండి వాళ్ళు ఫ్యామిలీ తోసుకుంటూ అంత ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు వాళ్ళ ఉపాధి కోసం. ఏమి మనం ఇంట్లో ఉండి మనకి ఇది ఒక ఆదాయ మార్గం, చిన్న పైప్ లైన్, ఒక యూట్యూబ్ లాంటిది. కాకపోతే వాళ్ళు అక్కడ వీడియోస్ పెడతారు, ఇక్కడ మనం ప్రొడక్ట్ అనేది ఇస్తాం, మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 45 days, ఆ 40 days కాస్త అలవాటైపోయి ప్రతిరోజు మేడం గారు వస్తున్నారు, అలవాటైపోయింది. అప్పుడు ఏమైంది, ఆ మేడంకి ఆ ఇన్నర్ పవర్ అనేది డెవలప్ అయింది, తన టీంకి ఇన్స్పైర్ చేయడము, తద్వారా వేరే వాళ్ళు కూడా అట్లాగే వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మీకు తెలుసు బోసెట్ చాలా మంచి టీం అనేది తనకి తయారైంది. సో ఆ బిలీఫ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి శ్రద్ధ, దేని మీద మనం శ్రద్ధ పెట్టాలి అనేది. మీరు నమ్మండి, నేను పేదవాన్ని, ఇలాంటి కొత్త ఆలోచనలు ఉంటాయి, లేమి ఆలోచనలు. నాకు లేదు అనేది బాగా మనసు పాయింట్అవుట్ చేస్తుంది. మీరు ఏదైనా కామెంట్స్ లో చూడండి, నెగిటివ్ కామెంట్లో ఎత్తుకుతుంది ఇది ఎప్పుడు. 90 పాజిటివ్లు ఉన్నాయండి, నెగిటివ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎమ్మటే డిసప్పాయింట్ అయిపోద్ది. దానికి ఎప్పుడు ఆ భయం అనమాట. చేప నీళ్ళల్లో ఉన్నట్టు మనసు ఎప్పుడు భయంలో ఉంటుంది. బలంగా ఉన్నదాన్ని బుద్ధి అంటాం. మనం బుద్ధి బలాన్ని, కండబలాన్ని పెంచుకున్నట్టు బుద్ధి బలాన్ని పెంచుకోవాలి, అప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఓకే, సో ఈ మనసు ఎప్పుడు భయంలో ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా నా భయం ఏ రూపంలో ఉంది, నా కోపం ఏ రూపంలో ఉంది, నా అసూయ ఏ రూపంలో ఉంది, ఇది మనం తెలుసుకోవాలి. అసూయ ఉంటుంది, ఓకే, అంటే మనకు లేనిది ఎవరికో ఉంది అనేది కొంచెం చూపిస్తూ ఉంటుంది. ఇది భయం ఏ రూపంలో ఉంది, నాకు రాని పేరు వేరే వాళ్ళకి వస్తుందనా, లేకపోతే వాళ్ళకి వచ్చిన టీం నాకు రాదనా, లేకపోతే ఏ రూపంలో ఉంది భయం ఉంది. నాకు ఇట్లా చేస్తే ఏమో కోపం వస్తుంది సార్ అంటే పనికొచ్చి దాంట్లో ఉందా, లేకపోతే పనికిరాని దాంట్లో ఉందా? ఆ కోపం అనేది, కోపం దేంట్లో ఉండాలి? హెడ్ మాస్టర్కి కోపం దేంట్లో ఉండాలి? పేరెంట్కి దేంట్లో ఉండాలి? పనికొచ్చే విషయాల్లో కోపం లేకుండా పనికిరాని విషయాల్లో కోపం ఉంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా పిల్లలకి నేను ముందే చెప్పేస్తాను ఏంటంటే, నేను ఈ విషయంలో గనక
సీరియస్గా ఉన్నానంటే, మీకు రెస్పాన్స్ ఇవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. నా ఎమోషన్ని మీరు అర్థం చేసుకొని ఇది చేయకూడదు, ఇంకొకసారి అటు వెళ్ళకూడదు అనేది గుర్తు. మీరు మిగతా ఎన్ని చేసినా కూడా నేను అంతేం అనను. నో, ప్రతి దానికి నేనేం సీరియస్ అవ్వను. కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు నువ్వు అక్కతో మాట్లాడే విధానం కావచ్చు, అమ్మతో మాట్లాడే విధానం కావచ్చు, రెడీ అయ్యి బుక్స్ పట్టుకునే విషయంలో కావచ్చు, ఏదైనా సరే నువ్వు రాంగ్లోకి వెళ్తున్నప్పుడు నేను జస్ట్ నన్ను అబ్జర్వ్ చేసుకో. సో అంటే ఎక్కడ ఏ విషయంలో కోపం అవ్వాలో తెలిసి ఉండాలి. ప్రతి దానికి నువ్వు షార్ట్ టెంపర్ అయిపోయి ప్రతి దానికి చికాకు పడితే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఓకే, కోపం అనేది, చికాకు అనేది ఏదైనా సరే అది గొప్ప ఆవేశం. ఎమోషన్ అవసరం లేదు, దేవుడు ఎందుకు పెడతాడు? ఎమోషన్ అంటే ఎనర్జీ ప్లస్ మోషన్. నీ ఎనర్జీ, నువ్వు నిద్దట్లో తీసుకున్న గొప్ప ఎనర్జీ, తిన్న ద్వారా వచ్చిన గొప్ప ఎనర్జీని మోషన్ అంటే కదలికలో, చైతన్యంలో ఉంచేది అని అర్థం. ఎమోషన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది. సరైన ఎమోషన్ లేకపోతే ఆ సినిమా ఎందుకు సక్సెస్ అయింది? కోట్ల రూపాయలు ఎట్లా వసూలు చేస్తుంది? ఓకే, సో ఈ యొక్క కంపెనీ యజమానికి ఎంత మంచి ఎమోషన్ నుంచి ఆ ప్రొడక్ట్ పుట్టింది అని అన్నాడు ఆ పోలీస్ వ్యక్తి. అర్థమైందా ఎమోషన్ ఎంత గొప్పదో? దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉండదు. సో పనికిరాని విషయాల్లో భయాన్ని, కోపాన్ని, పనికిరాని విషయం అంటే మనకి పైసలకు ఉపయోగపడదు అని అర్థం. ఏమాత్రం పైసలకు ఉపయోగపడదు. ఓకే, అసూయ కూడా వెంటనే వచ్చేస్తుంది. అంటే న్యాచురల్ గా దీనికి ఉన్నటువంటి, మనసుకు ఉన్నటువంటి లక్షణాలు అవి. స్పెషల్ గా హరిప్రసాద్ ఒక్కడికి ఏం అసూయ ఉండదు, అది న్యాచురల్ గా మనసుకు ఉంటుంది. దాన్ని జయించడమే వాడి పని. ఆ హరిప్రసాద్ పని ఏంటంటే తన కోపము, తన భయము, తన అసూయ ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు తను జయించగలుగుతాడు. అర్థమైంది ఈ పాయింట్? ఇది ఇన్నర్ పవర్ అని అంటారు. ఇన్నర్ పవర్ దానికి ఉపయోగపడకపోతే నీకు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రాదు, టీమ్ మేనేజ్మెంట్ రాదు, ఫ్రెండ్షిప్ స్కిల్స్ పెరగవు. టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెరగవు అసలుకి. నలుగురితోని ఇది కాలేవు, ఎంపతి కాలేవు అసలుకి. ఎంపతి అని అంటే ఒక ఎబిలిటీ, వేరే వ్యక్తి ఎమోషన్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని అర్థం చేసుకునేటువంటిది. ఓకే, సో ఈ 3 మేడం గారు చాలా మంచి పాయింట్స్. ఇవన్నీ కూడా మీరు 5 PM ని హుక్ చేసి పెట్టేసుకోండి. ఇంకా హుక్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా డాట్ పెట్టేసుకున్నాను, మాక్సిమం 5 PM కి నేను వస్తాను అని. మీరు కూడా అట్లా పెట్టేసుకోండి. మీకు రిటైల్ అయ్యిందా అవ్వలేదా, టీం వచ్చిందా అని పక్కన పెట్టండి. ఈ ఎడ్యుకేషన్కి అయితే కాస్ట్ లేదుగా, కానీ వాల్యూ ఉన్న ఎడ్యుకేషనే కదా, రైట్? వదిలిపెట్టండి ఇక అంతే. ఇక మీరు బిలీవ్ చేసి మీరు అట్లా వస్తూ ఉండండి, వింటూ ఉండండి. ఎన్ని పనులు ఉన్నా సరే నాకు ఒక వివా ఫ్యామిలీ ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ అందుతుంది అని అనుకోండి. దట్స్ ఇట్, అంతే. ఇది ఒక్కటే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎంప్టీనెస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంపతి. సో ఇంత రియలైజేషన్ రావాలి అని అంటే, ఇంత అబ్జర్వేషన్ నా మీద నాకు పెరగాలంటే, అంత కీన్, అంత సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అంత సూక్ష్మంగా ఉన్నటువంటి శరీరం కంటే మనసు సూక్ష్మము, మనసు కంటే బుద్ధి సూక్ష్మం. ఓకే, బుద్ధి కంటే జ్ఞానం సూక్ష్మము, జ్ఞానం కంటే శక్తి సూక్ష్మం. అర్థమైందా? దీన్ని మనము దాని వరకు కీన్ అబ్జర్వేషన్ ఉండాలి అంటే ఫస్ట్ ఒక ఎంప్టీనెస్, 3 ఎంప్టీనెస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంపతి. ఎంప్టీనెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఎంప్టీనెస్ లో 3 ఎంప్టీనెస్లు ఉంటాయి మనల్ని ఇన్నర్ పవర్ పెంచేవి. స్టమక్ ఎంప్టీనెస్. దీన్ని కొంచెం స్టమక్ అంటే భోజనం చేస్తాం, దాన్ని అవసరం మేరకు ఎంత అవసరమో అప్పుడప్పుడు దాన్ని ఫాస్టింగ్ చేయడము, వాటర్ కంటెంట్ తోటి అంటే జ్యూస్ తోటి ఉంచడము, ఇలా చేస్తూ ఉండాలి. సో ఆకలి అవుతుంది, ఎంత ఆకలి అవుతుంది. ఈ ఎంప్టీనెస్ మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ఫుల్ ఎనర్జీ ఎందులో ఉంటుంది? ఎంప్టీనెస్ లో ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఎంప్టీనెస్. ఇది మనల్ని ఎప్పుడు కూడా ఇన్నర్ పవర్ పెంచుతూ చాలా యాక్టివ్గా ఉంచి, ముందు లీడర్ అంటే మనల్ని మనం లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనల్ని మనం లీడ్ చేసుకోవడానికి బాగా. చూడండి, కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలు లీడ్ చేస్తాయి, జ్ఞానేంద్రియాలని మనసు లీడ్ చేస్తుంది. ఈ మనసుకు మనం అందించాల్సిందే ఈ ఎనర్జీ.
ఫస్ట్ ఎంటీనెస్ అనమాట. యదాన్ తదామన్, రైట్? సో ఈ మనసు మీద ఇది మహా ఇంద్రియం అంటారు. మళ్ళొకసారి, కర్మేంద్రియాలని లీడ్ చేసేది జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను లీడ్ చేసేది మహా ఇంద్రియం మనసు. మనసుకి ఈ ఎంటీనెస్ వస్తుంది. ఫుల్గా ఎంటీ లేదనుకోండి కడుపులో, మనసు కూడా చాలా భారంగా ఉంటుంది. సో రెండవది, ఈ ఎంటీనెస్ ని కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. రెండవది, మాటలు, నోట్లో మాటలు, ఇది ఎంత తక్కువగా ఉంటే అవసరము, నాకు రిలేషన్ నిలబడుతుంది అని అనుకుంటే ఉపయోగించాలి. నాకు ఒక 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు అంటే ఉపయోగించుకోవాలి. దీన్ని చాలా ఉంది. దీంట్లో ఎంత ఎంటీగా ఉంటే అంత పవర్. ఓకే, రెండవ ఎంటీనెస్. ఓకే, ఇది ఈ యొక్క మాటల్లో ఎంత ఎంటీనెస్ ఉంటే అంత మంచిది. ఇది అందుకనే దీన్ని బహిర్మౌనం అంటాం, బహిర్మౌనం అంటాం. ఓకే, సో దీన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, రాను రాను, ఇప్పుడు మేడం ప్రెజెంటేషన్ చేసింది, రాను రాను ఏమవుతుంది, ఎంత అవసరమో తెలుస్తుంది, అంతేనా? ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే ఒక రిలేషన్షిప్ నిలబడాలి అంటే ఎంత అవసరమో తెలవాలి. ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరం తెలవాలి. ఓకే, ఒక కమ్యూనికేషన్ స్కిల్కి ఎంత అవసరమో తెలియాలి. అది అందుకే 10 మార్కుల క్వశ్చన్ ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, అంత ఉంటుంది. అలాగా. థర్డ్ది ఇన్నర్ సైలెన్స్, మైండ్ ఎంటీనెస్. మనోవేగము, ఆలోచించి ఆలోచించి, ఎంత ఆలోచిస్తే అంత మంచిది అనుకుంటారు. లేదు, ఎంత నిశ్చలంగా ఉంటే అంత మంచిది. ఎంత తక్కువగా, ఎంత అవసరమో మనకు తెలుస్తూ ఉంటుంది, ఎంత ఆలోచించాలి అని. అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే అది శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, డైజెషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, బయట రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి నెమ్మదిగా. ఓకే, ఇది అర్థమైందా? సో ఈరోజు మొత్తం దీని మీదనే కొన్ని సెషన్స్ చేసుకోవచ్చు. ఇక మీకు ఇప్పుడు మీ ఇంట్లో గాలి కావాలి, నీడ కావాలి అని అంటే నేను చెట్టుని ఇస్తానా, విత్తనాన్ని ఇస్తానా? ఇంతమందికి చెట్లు ఇవ్వాలంటే కష్టం కదా. విత్తనాలు ఇస్తాను, అప్పుడు దాన్ని మీరు చెట్టు చేసుకుంటారు. సో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇక దాన్ని మీరు వృక్షం చేసుకోవాలి. సో దాన్ని ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్ అంటారు, ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్ అంటారు. ఓకే, ఇక రెండవది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండాలంటే లైట్ వెలిగేలా ఉండాలి. లైట్ వెలగాలి అసలుకి, అంతే. రోజు రోజుకి లైట్ అనేది పెరగాలి. ఆ జీవితం కాంతివంతం కావాలి, ఆదర్శవంతం కావాలి, అందంగా తయారవ్వాలి. సో అందుకనే అసలు ఎడ్యుకేషన్, రియల్ ఎడ్యుకేషన్ అంటే లైట్ వెలిగేలా ఉండాలి. నిన్నటికంటే ఈ రోజు బాగుండడమే అసలైన సంపద. ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, ఇంకోటి అనుబంధాలు. సో మూడవది ఎంపతి, అర్థం చేసుకొని అర్థవంతంగా ఎక్స్ప్రెస్ చేసే స్కిల్ అనేది. కరెక్ట్గా అర్థం చేసుకోవడం అవతల వ్యక్తిని. వాళ్ళు 1వ తరగతిలో ఉన్నారా, 2వ తరగతిలో ఉన్నారా, అవతల వ్యక్తి శ్రద్ధ పరంగా ఎంత చేయగలుగుతారు, మొత్తం నా ఎక్స్పెక్టేషనా లేకపోతే అవతల వ్యక్తిని అర్థం చేసుకునేది ఉందా? ఆ కస్టమర్ని అర్థం చేసుకుంటే మంచి బిజినెస్ మ్యాన్, ప్రేక్షకుని అర్థం చేసుకుంటే అతను మంచి నిర్మాత, డైరెక్టర్, హీరో అవుతారు. ఓకే, సో ఎంపతి అనేది, నేను పేరెంట్ అయితే నా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, టీచర్ని అయితే స్టూడెంట్ని అర్థం చేసుకోవాలి, లీడర్ని అయితే టీంని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది. సో ఇది ఒకసారి ఈ యొక్క టాపిక్కి కారణమైన మేడంకి మనం థ్యాంక్స్ చెప్దాం. ప్రతిరోజు 6 వరకు మీరు వచ్చేసినా కూడా పాయింట్స్లో ఆ పాయింట్స్ని తీసుకోవచ్చు. 500 అవ్వడం లక్ష్యంగా పెట్టుకుందాం. 500 చేయడం, దానికి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, మీ బోత్ సైడ్స్ కూడా 500 వచ్చేలాగే స్టేబుల్గా మంచి, ఎందుకు మన దగ్గర అయితే మంచి కంపెనీ, దాని ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అందజేయాలి, కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. దీనికి ఒక 6 మంత్స్ తర్వాత నుంచి ఇండస్ట్రీ తరపున, గవర్నమెంట్ తరపున ఇంకా మనకి చాలా
సపోర్ట్ రాబోతుంది. అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది. సరేనా? రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంత ఇన్నర్ సైలెన్స్ ని పెంచుకునేటువంటి ప్రాక్టీస్ చేద్దాం. ఇన్నర్ సైలెన్స్ ని